హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఎమోజీస్ని కలిపితే వచ్చే ఫ్రూట్ లెమన్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఎమోజీస్ని కలిపితే వచ్చే ఫ్రూట్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నాకు ఒకసారి గుర్తు చెయ్యి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే రిమైండ్ మీ వన్స్. రిమైండ్ మీ వన్స్ అంటే నాకు ఒకసారి గుర్తు చెయ్యి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐఎమ్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్ లేట్లీ, విల్ యూ రిమైండ్ మీ వన్స్. ఐఎమ్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్ లేట్లీ, విల్ యూ రిమైండ్ మీ వన్స్ అంటే ఈ మధ్య నేను అన్నీ మర్చిపోతున్నాను, నువ్వు నాకు ఒకసారి గుర్తు చెయ్యి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ టోల్డ్ యూ టు రిమైండ్ మీ బట్ యూ డిడెంట్. ఐ టోల్డ్ యూ టు రిమైండ్ మీ బట్ యూ డిడెంట్ అంటే నేను నీకు గుర్తు చేయమని చెప్పాను కానీ నువ్వు చేయలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, నేను అస్సలు గుర్తుపట్టలేకపోయాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ కుడెంట్ రిమెంబర్ ఎట్ ఆల్. ఐ కుడెంట్ రిమెంబర్ ఎట్ ఆల్ అంటే నేను అస్సలు గుర్తుపట్టలేకపోయాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ సా యూ వెన్ యూ వేర్ లిటిల్, సో ఐ డోంట్ రిమెంబర్ యూ ఎట్ ఆల్. ఐ సా యూ వెన్ యూ వేర్ లిటిల్, సో ఐ డోంట్ రిమెంబర్ యూ ఎట్ ఆల్ అంటే నేను నిన్ను చాలా చిన్నగా ఉన్నప్పుడు చూశాను అందుకే నేను గుర్తుపట్టలేకపోయాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ రిమెంబర్ యూ సో వెల్, దట్స్ వై ఐ సెడ్ యువర్ నేమ్ వెన్ ఐ సా యూ అంటే నేను నిన్ను బాగా గుర్తుపెట్టుకున్నాను అందుకే నిన్ను చూడగానే నీ పేరు చెప్పాను అని అర్థం. నెక్స్ట్ వన్, నీకు నేను గుర్తున్నానా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డూ యూ రిమెంబర్ మీ. డూ యూ రిమెంబర్ మీ అంటే నీకు నేను గుర్తున్నానా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హౌ కెన్ యూ ఫర్గాట్ మీ లైక్ దట్. హౌ కెన్ యూ ఫర్గాట్ మీ లైక్ దట్ అంటే నువ్వు నన్ను అలా ఎలా మర్చిపోగలవు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ చేంజ్డ్ సో మచ్ అండ్ యూ హ్యావ్ ఫర్గాటన్ మీ టూ. యూ హ్యావ్ చేంజ్డ్ సో మచ్ అండ్ యూ హ్యావ్ ఫర్గాటన్ మీ టూ అంటే నువ్వు చాలా మారిపోయావు అలానే నువ్వు నన్ను మర్చిపోయావు అని అర్థం. నెక్స్ట్ వన్, గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐఎమ్ ట్రయింగ్ టు రిమెంబర్. ఐఎమ్ ట్రయింగ్ టు రిమెంబర్ అంటే గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, నో మ్యాటర్ హౌ హార్డ్ ఐ ట్రైడ్, I couldn't remember where I put the money. No matter how hard I tried, I couldn't remember where I put the money అంటే నేను డబ్బులు ఎక్కడ పెట్టానో ఎంత ట్రై చేసినా నాకు గుర్తు రావడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, I thought all night but still I don't know what to do. I thought all night but still I don't know what to do అంటే నేను రాత్రంతా ఆలోచించాను కానీ ఏం చేయాలో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, నాకు ఆ విషయం గుర్తులేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ డోంట్ రిమెంబర్ దట్. ఐ డోంట్ రిమెంబర్ దట్ అంటే నాకు ఆ విషయం గుర్తులేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ రిమెంబర్ హిమ్ నాట్ బీయింగ్ హియర్, that's why I asked about him. I don't remember him not being here, that's why I asked about him అంటే అతడు ఇక్కడ ఉండట్లేదని నాకు గుర్తులేదు అందుకే తన గురించి అడిగాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డూ యూ హ్యావ్ ఫర్గెట్ఫుల్నెస్, యూ ఆర్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్ ఎట్ సచ్ ఏ యంగ్ ఏజ్. డూ యూ హ్యావ్ ఫర్గెట్ఫుల్నెస్, యూ ఆర్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్ ఎట్ సచ్ ఏ యంగ్ ఏజ్ అంటే ఇంత చిన్న వయసులోనే అన్నీ మర్చిపోతున్నావు, నీకేమన్నా మతిమరుపు ఉందా అని అర్థం. లేదా నీకేమన్నా మతిమరుపు ఉందా, ఇంత చిన్న వయసులోనే నువ్వు అన్నీ మర్చిపోతున్నావు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, గుర్తున్నా లేకపోయినా ఇదే నిజం. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే దిస్ ఈజ్ ట్రూ వెదర్ యూ రిమెంబర్ ఇట్ ఆర్ నాట్. దిస్ ఈజ్ ట్రూ వెదర్ యూ రిమెంబర్ ఇట్ ఆర్ నాట్ అంటే గుర్తున్నా లేకపోయినా ఇదే నిజం అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ గేవ్ యూ ఆల్ ద మనీ, I can't do anything if you don't remember that.
ఐ గేవ్ యూ ఆల్ ద మనీ ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ డోంట్ రిమెంబర్ దట్. అంటే నేను నీకు డబ్బులన్నీ ఇచ్చేసాను, ఒకవేళ నీకు అది గుర్తు లేకపోతే నేను ఏమీ చేయలేను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ కాంట్ ఈవెన్ రిమెంబర్ దిస్ దెన్ యూ డోంట్ నీడ్ టు డూ దిస్. ఇఫ్ యూ కాంట్ ఈవెన్ రిమెంబర్ దిస్ దెన్ యూ డోంట్ నీడ్ టు డూ దిస్. అంటే నువ్వు ఇంత చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోలేకపోతే ఇదంతా చేయాల్సిన అవసరం లేదు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.